ఉన్నతమైనటువంటి స్థానానికి మనం రాగలుగుతాం. అటువంటి శక్తినిచ్చే ఉపదేశాలని స్వయంగా భగవంతుడు ఈ భగవద్గీతలో చేసి ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే, కొంతమంది ఏమనుకుంటూ ఉంటారు, భగవద్గీత అంటే అదే ఆధ్యాత్మికమైన గ్రంథం కాబట్టి ఈ ఆధ్యాత్మికమైన గ్రంథం దాంట్లో ఉండేటటువంటి ఆధ్యాత్మికమైన విషయాలు ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు కావాలి అనంటే ఇప్పుడు అవసరం లేదు జీవితంలో, అవన్నీ కూడా మనకి అన్ని బాధ్యతలు అయిపోయిన తర్వాత ఇంకేమీ పని లేదు అనేటటువంటి పరిస్థితి వచ్చాక జీవితంలో మనకు వయసు అయిపోయిన తర్వాత అప్పుడు కావాలంటే ఏదో భగవద్గీత ఇంకేదో పురాణాలు అలాంటివి అప్పుడు కూర్చొని చదువుకుంటే చాలు అని కొంతమంది భావిస్తూ ఉంటారు. ఇప్పుడైతే మనం చదువుకోవాలి, ఏదో సంపాదించాలి, చిన్న వయసులో ఉన్నాం, ఇంకా ఇప్పుడు మనం సరిగ్గా చదువుకోవాల్సి ఉంది, ఆ చదువుకొని తర్వాత ఏదో ఉద్యోగం చేయాలి, డబ్బులు సంపాదించాలి, ఏదో బాధ్యతలు అవన్నీ ఉంటాయి కదా, కాబట్టి ఇప్పుడైతే వీట్ల గురించి ఆలోచించాలి, ఈ ఆధ్యాత్మికమైన విషయాలు ఇవన్నీ కూడా తర్వాత ఆలోచిస్తే చాలు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇలా ఆలోచించడం అనేది చాలా పెద్ద తప్పు. ఎందుకు అనంటే ఈ గీతలో చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వీట్ల అవసరం ఇలా చిన్న వయస్సులో ఇంకా ఇంకా జీవితంలో మనం ఉన్నతమైనటువంటి స్థితికి రావాలి అనేటటువంటి సందర్భంలోనే వాస్తవంగా గీతలో చెప్పినటువంటి ఉపదేశాల యొక్క ఆవశ్యకత మనకుండేది. ఎందుకు అనంటే ఒక్కసారి అసలు ఈ గీతని ఎవరు ఎవరికి ఎప్పుడు చెప్పారు అనేటటువంటి విషయాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే, అందరికీ తెలిసిన విషయమే కానీ దాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకోవట్లేదు. ఎవరికి చెప్పారు ఎప్పుడు చెప్పారు అనేటటువంటి విషయం అందరికీ తెలుసు. కృష్ణ పరమాత్మ అర్జునుడికి కురుక్షేత్ర యుద్ధం కంటే ముందు చెప్పాడు అనేటటువంటి విషయం అందరికీ తెలుసు. కానీ అప్పుడు ఎందుకు చెప్పాడు, అసలు అటువంటి పరిస్థితిలో ఈ భగవద్గీతని చెప్పాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. అలా మనం ఆలోచించగలిగినప్పుడు ఈ భగవద్గీత యొక్క గొప్పతనం ఏమిటి అనేది మనకి తెలుస్తుంది. ఏమిటి మరి, ఇంత పెద్ద మహాభారతంలో ఎన్నో సందర్భాలు ఉన్నప్పుడు కేవలం ఈ సందర్భంలో మాత్రమే భగవంతుడు అర్జునుడికి ఎందుకు భగవద్గీతను ఉపదేశించాడు? ఎక్కడో వనవాసంలో ఉన్నప్పుడు ఉపదేశించవచ్చు కదా, అథవా ఎక్కడో అజ్ఞాతవాసంలోనో వనవాసంలోనో అథవా అంతకంటే ముందు ఎప్పుడో ఉపదేశించవచ్చు కదా, అథవా కురుక్షేత్ర యుద్ధం అయిపోయాక ఉపదేశించవచ్చు కదా, ఆ సందర్భంలోనే ఎందుకు ఉపదేశించాడు అనే విషయాన్ని గనక మనం చక్కగా ఆలోచించి తెలుసుకోగలిగితే దీని యొక్క గొప్పతనం, దీని యొక్క అవసరం ఏమిటి అనేది మనకి బాగా తెలుస్తుంది. ఏమిటి ఇక్కడ ఆ సందర్భంలోనే భగవంతుడు ఎందుకు చెప్పాడు అనంటే, అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో ఒక పెద్ద పాత్రని పోషించడానికి కోసం అని వచ్చాడు. అక్కడ కురుక్షేత్ర యుద్ధము అనంటే అదేదో ఇద్దరు రాజుల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధమో, అథవా రెండు సైన్యాల మధ్య, అథవా కేవలం పాండవులు కౌరవుల మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధమో మాత్రమే కాదు. అది ఏమి యుద్ధము అనంటే ధర్మానికి అధర్మానికి మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధం. పాండవులు అనంటే వాళ్ళు ధర్మానికి సంకేతం పాండవులు, అధర్మానికి సంకేతంగా ఉన్నటువంటి వాళ్ళు కౌరవులు. కాబట్టి ఆ యుద్ధం అనేది ధర్మాధర్మాల మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధం. కాబట్టి ధర్మాధర్మాల మధ్యలో యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ధర్మం యొక్క పక్షంలో అర్జునుడు ఉన్నాడు. అందులోనూ ధర్మం యొక్క పక్షాన్ని ఈ యుద్ధంలో గెలిపించడంలో చాలా పెద్ద పాత్రని అర్జునుడు పోషిస్తూ ఉన్నాడు. అక్కడ ముఖ్యమైనటువంటి పాత్ర అర్జునుడిది. కాబట్టి ఇది చాలా పెద్ద బాధ్యత, చాలా పెద్ద ముఖ్యమైనటువంటి బాధ్యత. అటువంటి తన బాధ్యతని, తన జీవితం యొక్క ప్రధానమైనటువంటి బాధ్యతని నిర్వహించాల్సి వచ్చినటువంటి సందర్భంలో ఏమైంది అనంటే ఇంకా చేయాల్సి ఉంది, ఇంకా యుద్ధంలోకి మొదలుపెట్టాల్సి ఉంది. అటువంటి సందర్భంలో ఏం జరిగింది అనంటే అర్జునుడికి ఉన్నట్టుండి నేను చేస్తున్నది సరా కాదా, నేను వెళుతున్నటువంటి మార్గం సరిగ్గా ఉందా లేదా, ఇలా చెయ్యొచ్చా లేదా, ఏం చెయ్యాలి, నేను నిజంగా నా ఆత్మోద్ధారం కావాలి, నా కర్తవ్యం ఏమిటి, అసలు నేనేం చెయ్యాలి అనేటటువంటి జిజ్ఞాస, అటువంటి ఆ ద్వంద్వ స్థితి అప్పుడు అర్జునుడికి ఏర్పడింది. అటువంటి సందర్భంలో అంటే ఇంకా అర్జునుడు భయపడిపోయాడు. ఇది చేస్తానా లేదా, ఇది నా వల్ల నేను చేస్తున్నది సర్వ తప్పో కాదు తెలియట్లేదు, ఒకవేళ ఇది తప్పైతే గనక దానివల్ల చాలా అనర్థాలు జరుగుతాయి, కాబట్టి నేను ఇలా చెయ్యొచ్చా లేదా, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు,
కాబట్టి దయచేసి నాకు సరైనటువంటి మార్గాన్ని చూపించు అని అడుగుతాడు. శిష్యస్తేహం షాధిమాన్ త్వాం ప్రపన్నం. ఇప్పుడు నన్ను ఇంతకాలం ఏదో నేను నిన్ను స్నేహితుడుగానో చెప్తాడు. ఇంకో 11వ అధ్యాయంలోనే అర్జునుడు అంటాడు. ఆ విశ్వరూప దర్శనం అంతా చూసిన తర్వాత అర్జునుడు ఒక మాట అంటాడు. ఏమిటి? అయ్యో, నేను ఇంతకాలం నీ యొక్క మహిమను తెలుసుకోలేక హే కృష్ణ, హే యాదవ, హే సఖ అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉండేవాడిని. నిన్ను సామాన్యుడిగా అనుకొని నేను ఏదేదో ఎలాగోలాగో పిలుస్తూ ఉండేవాడిని అని అక్కడ అన్నాడు. కానీ ఇక్కడ మాత్రం ఏం చేశాడు ఈ సందర్భంలో అనంటే, అదంతా కూడా ఒక కాలంలో అర్జునుడు అలా అనేవాడు. కానీ ఇప్పుడు మాత్రం అర్జునుడు ఏమన్నాడు అనంటే, ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేటటువంటి ఈ స్థితిలో నేనున్నాను. కాబట్టి ఇటువంటి స్థితిలో ఏం చేస్తే సరి అనేటటువంటి విషయాన్ని నువ్వే నాకు గురువుగా ఉండి నన్ను శిష్యుడిగా భావించి నాకు సరైనటువంటి మార్గదర్శనం చెయ్యి అని కృష్ణుణ్ణి అర్జునుడు ప్రార్థించాడు. కాబట్టి ఆ తర్వాత భగవంతుడు అర్జునుడికి ఈ తత్వాన్ని ఉపదేశించాడు. అసలు ఎందుకు ఈ యుద్ధం అనేది జరుగుతోంది, యుద్ధంలో నీ యొక్క పాత్ర ఏమిటి, నువ్వు చేయవలసినటువంటి కర్తవ్యాలు ఏమిటి, నువ్వు ఎందుకు ఇది చెయ్యాలి, ఈ యుద్ధాన్ని చేయడం వల్ల ఏమిటి ఉపయోగం అనేటటువంటి అన్ని విషయాల్ని, అసలు నువ్వెవరు, నేనెవరు, నేనెందుకు నీతో పాటు ఉన్నాను అనేటటువంటి అన్ని విషయాల్ని కూడా వరుసగా ఒక్కొక్క అధ్యాయంలోనూ భగవంతుడు ఆ అర్జునుడికి ఆ సందర్భంలో ఉపదేశించాడు. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే, ఈ భగవద్గీత అనేది అర్జునుడికి ఎప్పుడు కావాల్సి వచ్చింది అనంటే, ఎప్పుడైతే జీవితంలో అన్నిటికంటే కూడా పెద్ద బాధ్యతని నిర్వహించవలసినటువంటి అవసరం అర్జునుడికి ఉండిందో. కానీ అటువంటి సందర్భంలో ఇప్పుడు నేను చేస్తున్నది సరా కాదా అనేటటువంటి ఒక భ్రమ అర్జునుడికి ఎప్పుడైతే ఏర్పడిందో, అటువంటి సందేహ స్థితి ఎప్పుడైతే అర్జునుడికి ఏర్పడిందో, అటువంటి సందర్భంలో పైగా సందేహం మాత్రమే కాదు, అర్జునుడు ఏమనేశాడు, అయ్యో ఇంకా నా వల్ల కాదు, నేను యుద్ధం చేయలేను అని చెప్పి తన ధనుస్సుని పక్కన పెట్టేశాడు. ఇంక యుద్ధం చేయడం నా వల్ల కాదు, కావాలంటే బిచ్చం ఎత్తమనైనా బతుకుతాను, కానీ ఈ యుద్ధాన్ని మాత్రం నేను చెయ్యను అనేశాడు. కానీ వాస్తవంగా చేయాల్సింది. అటువంటి సందర్భంలో ఇటువంటి భ్రమతో నేను చేసేది సరియా కాదా అనేటటువంటి జ్ఞానం లేక, ఆ వివేకం లేక ఏం చేశాడు అనంటే ధనుస్సుని పక్కన పెట్టేశాడు, నేను యుద్ధం చేయను అనేశాడు. ఇక్కడ అర్జునుడికి ఏ స్థితి అయితే వచ్చిందో అది కేవలం అర్జునుడి స్థితి మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి వచ్చేటటువంటి స్థితి. అనేక సందర్భాల్లో ప్రతి మనిషికి వచ్చేటటువంటి స్థితి ఇది. ఒక పెద్ద బాధ్యతను నిర్వహించాలి, పెద్ద పనిని చేయాలి అనేటటువంటి ఆశ మనస్సులో ఉంటుంది. కానీ నేను వెళ్తున్న మార్గం సరిగ్గా ఉందా లేదా, అథవా నేను ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, జీవితంలో నేను మంచి స్థితికి రావాలి అనంటే ఏం చేయాలి, నేను నా లక్ష్యాన్ని పొందాలి అనంటే ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, భగవంతుడంటే ఎవరు, భగవదారాధన ఎలా చేయాలి, నా పనులను నేను ఎలా నిర్వహించాలి, అనేక రకాల సందర్భాలు జీవితంలో మనం ఎదుర్కొండా వస్తుంటాయి. ఆ సందర్భంలో మనం ఎలా దాని మీద ప్రతిక్రియ చేయాలి, ఎలా దాని ముందు మనం ముందుకెళ్ళాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా చాలా గందరగోళంగా ఉంటాయి. మనిషికి చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. ఇలా ఎన్నో సందేహాలు మనకు వచ్చినప్పుడు మనల్ని సరైనటువంటి మార్గంలో నడిపించి మన యొక్క లక్ష్యాన్ని మనం పొందేట్టుగా చేసేదే ఈ భగవద్గీత అనేటటువంటి గ్రంథము. కాబట్టే ఈ భగవద్గీతని అందరూ కూడా చదవాలి అనేటటువంటి మాటని శంకరాచార్యుల వారు చాలా స్పష్టంగా గేయం గీతా నామ సహస్రం అనేటటువంటి ఆ భజగోవింద స్తోత్రంలో ఉన్న శ్లోకంలో శంకరాచార్యుల వారు చాలా స్పష్టంగా దీన్ని ఉపదేశించారు. కాబట్టి ఇటువంటి ఈ భగవద్గీతని పఠించడం ద్వారా మనం ఒక్కొక్క సందర్భంలోనూ జీవితంలో ఒక్కొక్క మెట్టుని ఎక్కుతూ ఎలా ముందుకెళ్ళాలి అనేటటువంటి మార్గదర్శనం మనకి లభిస్తుంది. ఎందుకు అనంటే మనిషికి దేవుడు చాలా బుద్ధిశక్తిని ఇచ్చాడు. మంచి బుద్ధిశక్తిని భగవంతుడు మనకిచ్చాడు. ఆ బుద్ధిని చక్కగా కనుక మనం ఉపయోగిస్తే ఎటువంటి విషయాన్నైనా మనం హాయిగా ఉపయోగం పొందగలుగుతాం. ఎటువంటి స్థితి నుంచి అయినా కూడా మనం బయటపడగలుగుతాం. కానీ ఆ బుద్ధిని మనం చక్కగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు భగవంతుడు మనిషికి ఏమిచ్చాడు, ప్రధానంగా ఇచ్చింది ఏమిటి అనంటే బుద్ధిశక్తి. ఎందుకంటే మనిషికి ఒక ఏనుగుకి ఎంత బలం ఉంటుందో అంత బలాన్ని మనిషికి ఇవ్వలేదు. ఒక పక్షిలాగా ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్లేంత శక్తిని మనిషికి ఇవ్వలేదు. అథవా పెద్ద పెద్ద తిమింగలాలు చేపల్లాగా నీళ్ల లోపల ఉండేటటువంటి శక్తిని మనిషికి దేవుడు ఇవ్వలేదు. వేటిని కూడా భగవంతుడు ఇవ్వలేదు. కానీ భగవంతుడు ఏమిచ్చాడు, బుద్ధినిచ్చాడు. కాబట్టి మనిషి ఏం చేయగలుగుతున్నాడంటే ఆ బుద్ధిని ఉపయోగించి అంత బలం ఉన్న ఏనుగుని కూడా తన చెప్పు చేతల్లో పెట్టుకుంటాడు. ఆ ఏనుగు తను చెప్పినట్టుగా వినేట్టుగా చేస్తాడు.
వీళ్ళు లేవమంటే లేస్తుంది, కూర్చోమంటే కూర్చుంటుంది, ఏనుగు అలాగే చేస్తుంది. దానికి సరిగ్గా శిక్షణ ఇచ్చి ఏం చేస్తాడు అనంటే తన అధీనంలో పెట్టుకుంటాడు. ముందుకెళ్ళమంటే ముందుకెళ్తుంది, వెనక్కి వెళ్ళమంటే వెనక్కి వెళ్తుంది. అంత బలం ఉన్న ఏనుగు చేత పనులు చేయిస్తాడు. వీడికి ఆ బలం లేకపోవచ్చు, కానీ బలం ఉన్న ఏనుగు తన అధీనంలో పెట్టుకొని పనిచేస్తాడు. అలాగే ఇప్పుడు చెప్పినట్టుగా ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్ళేంత శక్తి లేకపోవచ్చు, కానీ ఎగురుకుంటూ వెళ్ళే వస్తువుని తయారు చేయగలుగుతాడు. ఆ తయారు చేసే శక్తిని భగవంతుడు ఇచ్చాడు. అలాగే నీళ్ల లోపల వెళ్ళే శక్తి లేదు, కానీ ఆ వస్తువుని తయారు చేసే బుద్ధిశక్తి మాత్రం ఉంది. కాబట్టి భగవంతుడు ఏం చేశాడు అంటే మనిషికి ఇటువంటి బుద్ధిశక్తిని ఇచ్చాడు. కాబట్టి కానీ ఈ బుద్ధికి ఒక విశేషమైనటువంటి మార్గదర్శనం అనేది రావాలి. ఆ విశేషమైనటువంటి మార్గదర్శనం కనుక ఈ బుద్ధికి లభిస్తే అప్పుడు ఈ బుద్ధిని మనం సరిగ్గా ఉపయోగించుకొని సరైనటువంటి మార్గంలో మనం వెళ్ళగలుగుతాం. ఎటువంటి పరిస్థితిలో అయినా సరే మనం చక్కగా దాన్ని మనకు అనుకూలంగా చేసుకొని మనం ముందుకెళ్ళేటటువంటి శక్తిని మనం పొందగలుగుతాం. అదేవిధంగా ఇప్పుడు చెప్పినట్టుగా అర్జునుడికి వచ్చినట్టుగా రకరకాల సందర్భాల్లో నేనేం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఏమిటి అనేటటువంటి ఆ సందిగ్ధ స్థితి వచ్చినప్పుడు దాని నుంచి బయటపడడానికి ఈ బుద్ధికి ఒక మార్గదర్శనం అనేది కావాలి. అటువంటి మార్గదర్శనాన్ని స్వయంగా భగవంతుడే ఈ భగవద్గీతలో అర్జునుడిని పెట్టుకొని మనందరికీ కూడా ఉపదేశించాడు. కాబట్టి అటువంటి విశిష్టమైన గ్రంథం కాబట్టే ఈ భగవద్గీతని అందరూ కూడా చదవాలి అని శంకరాచార్యుల వారు స్పష్టంగా ఉపదేశం చేశారు. అదేవిధంగా ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఏదైనా ఒక పనిని మనం ఎలా చెయ్యాలి, ఇప్పుడు ఉదాహరణకి అంటే ఇక్కడ భగవద్గీతలో చెప్పినటువంటి విషయాలు అవి కేవలం ఏదో కొంతమందికి మాత్రమే చెప్పారు అని కాదు. మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి వాడు ఏ మతానికి చెందినవాడైనా సరే, ఏ దేశంలో ఉన్నవాడైనా సరే, ఎక్కడున్నా సరే వాడికి మంచి మార్గదర్శనం కావాలి అని అంటే ఈ భగవద్గీతలో చెప్పినటువంటి విషయాలు తప్పకుండా వాడికి కావాల్సిందే. అంటే ఒక ఉదాహరణ చెప్పాలి అని అంటే ఒక కర్త ఏదైనా ఒక పనిని చేసేటటువంటి వాడిని కర్త అని అంటారు. పనిని కార్యం అని అంటారు. ఆ కార్యాన్ని ఎవరైతే చేస్తారో వాడిని కర్త అని అంటారు. ఈ కర్త అనేటటువంటి వాడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటటువంటి విషయాల్ని భగవద్గీతలో కృష్ణుడు ఉపదేశించాడు. ఏం ఉపదేశించాడు? ముక్త సంగోనహంవాది ధృత్యుత్సాహ సమన్విత సిద్ధ్యోర్ నిర్వికార కర్త సాత్విక ఉచ్యతే అని అన్నాడు. అంటే ఏమిటి? ఈ లోకంలో పనులు చేసే రకరకాల పనులు అందరూ చేస్తూ ఉంటారు. ఈ పనులు చేసేటటువంటి వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు అంటే 3 రకాలుగా ఉన్నారు. సాత్వికంగా ఉండేటటువంటి కర్తలు, రాజసంగా ఉండేటటువంటి కర్తలు, తామసంగా ఉండేటటువంటి కర్తలు అని 3 రకాలుగా విభజించాడు భగవంతుడు. విభజించి చూపించాడు. అందులో ఈ సాత్వికంగా పనులను చేసేటటువంటి కర్తలు ఎలా ఉంటారు అని అంటే దాన్నే ఈ శ్లోకంలో చెప్పాడు. ఇక్కడ ముక్త సంగోనహంవాది ధృత్యుత్సాహ సమన్విత సిద్ధ్యోర్ నిర్వికార కర్త సాత్విక ఉచ్యతే అని చెప్పాడు. అంటే ఏమిటి? మొట్టమొదట ముక్త సంగ అనంటే ఏమిటి? ఏదైనా ఒక పనిని మన కర్తవ్యం అనేది ఏదైతే ఉంటుందో దానిని చక్కగా నిర్వహించాలి. ఇది నా కర్తవ్యం కాబట్టి దాన్ని చక్కగా నిర్వహించాలి. ఎవరెవరితోనో అనవసరంగా సంబంధాలు పెట్టుకొని అనవసరమైనటువంటి వాటి కోసం మనం చేయాల్సిన పనిని వదిలిపెట్టడం అనేది చాలా తప్పు. మన కర్తవ్యం ఇది అన్నప్పుడు ఎన్ని మనకి పనులున్నా వేరే ఏమున్నా కూడా దీన్ని తప్పకుండా చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని అక్కడ ఈ ముక్త సంఘ ఎవరితోనూ సంబంధం పెట్టుకుంటే అనవసరమైనటువంటి సంబంధాలు పెట్టుకోకుండా మన అనవసరమైనటువంటి సంబంధాలు పెట్టుకొని వాటి కోసం మనం చేయవలసినటువంటి పనులను వదిలేయకుండా ఏం చేయాలి అని అంటే మన పనిని ముఖ్యంగా ప్రధానంగా మనం భావించి ముందుకెళ్ళాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఈ మాటలో చెప్పారు. దాన్నే ముక్త సంఘ అని చెప్పారు. అలాగే అనహంవాది అని ఇంకొక మాట చెప్పాడు. అనహంవాది అంటే ఏమిటి? అహంకార పడకూడదు. నేను అది చేశాను, ఇది చేశాను, నా వల్ల ఇదంతా జరిగింది, నేను లేకపోతే ఇది జరిగుండేది కాదు, నిజంగా వీడు లేకపోతే ఆ పని జరిగేది కాదు అనేది నిజమైన విషయంగా ఉండొచ్చు. కానీ ఆ భావన మనకు ఉండకూడదు. నిజంగా చేసింది వీడే, అక్కడ ఏమాత్రం సందేహం లేదు. వీడు చేయకపోతే ఆ పని చేసేవాళ్ళు ఎవరూ లేరు, అది నిజమే. కానీ అలా వాస్తవంగా అటువంటి పరిస్థితి ఉన్నా కూడా వీడు మాత్రం అలా అనుకోకూడదు అని చెప్తున్నాడు. అలా భావించడం తప్పు అని అన్నాడు. పరిస్థితి నిజంగానే అలా ఉండొచ్చు, కానీ మనం భావించడం మాత్రం నేను తప్ప ఇంకెవరూ చేయలేరు దీన్ని అనేటటువంటి భావన మనకు ఉండకూడదు అని అక్కడ భగవంతుడు చెప్పాడు. అంటే దాని అర్థం ఏమిటి? ఈ అహంకారం అనేది మనకు ఉండకూడదు. మనం ఏం చేయాలి? మనం తప్ప ఈ పని చేసేవాళ్ళు ఎవరూ లేరు అనేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇది నేను తప్ప ఇంకెవరు చేసేవాళ్ళు లేరు కాబట్టి తప్పకుండా నేను చెయ్యాలి, ఏదైనా చేసి కష్టపడి ఈ పనిని పూర్తి చేయాలి అనే ఆ భావనతో చేయాలి తప్ప అహంకార పడకూడదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ భగవంతుడు ఉపదేశించాడు. అనహంవాది. అలాగే ధృత్యుత్సాహ సమన్విత అంట. ధృతి అంటే ధైర్యం. ఏ పని చేయాలన్నా కూడా చక్కగా ఒక ధైర్యంతో ముందుకెళ్ళాలి. అలాగే ఉత్సాహం,
చక్కటి ఉత్సాహంతో ఏదైనా ఒక పని చేయాలంటే మంచి ఉత్సాహంతో ఆ పనిలోకి దిగాలి ఎప్పుడూ కూడా. ఉత్సాహ సమన్విత. అలాగే సిద్ధ్యోర్ నిర్వికార అని అంటే దాని అర్థం ఏమిటి? పని బాగా జరిగింది, మనం అనుకున్నంత బాగా పని జరిగింది, అథవా మనం అనుకున్నట్టుగా పని జరగలేదు. రెండు సందర్భాల్లోనూ మనం ఒకే రకంగా ఉండాలి. మనం అనుకున్నంత పని బాగా జరిగిపోయింది కాబట్టి బ్రహ్మాండంగా సంతోషపడిపోయి మళ్ళీ ఇంకా నాకంటే మళ్ళీ ఇందాక చెప్పినట్టుగా నన్ను మించిన వాడు లేడు, నేను అది చేసేసాను ఇది చేసేసాను అని మళ్ళీ అలా అనుకోవడం మొదలెట్టకూడదు. పని జరిగింది, మంచిది, పని జరిగింది అంటే ఎందుకు జరిగిందని నేను కష్టపడాను, చేశాను, నా కష్టానికి ఆ భగవద్ అనుగ్రహం తోడైంది కాబట్టి నేను కష్టపడ్డాను, పని చేశాను, పని జరిగింది, ఫలితం వచ్చింది అని అక్కడికి భావించి తర్వాత పని గురించి ఆలోచించాలి తప్ప ఇంకా మళ్ళీ నన్ను మించిన వాడు లేడు అది ఇది ఇలా ఆలోచించడం మొదలెడితే ఏముందంటే ఇంక మళ్ళీ అక్కడే ఆగిపోతుంది మన మనసు, మళ్ళీ మనం ముందుకెళ్ళాం. కాబట్టి అది ఒకవేళ పని జరగలేదు, కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే పని జరగలేదు అనగానే అయ్యో నేను ఇంత కష్టపడ్డాను కానీ పని జరగలేదే, ఇంక అయిపోయింది, ఇంకా నా వల్ల ఏం ప్రయోజనం లేదు, నేను ఎందుకు పనికిరాని వాడిని అయిపోయాను అది ఇది అని చాలామంది అలా బాధపడిపోతుంటారు. వాస్తవానికంటే కూడా ఇంకా ఎక్కువ బాధపడిపోతూ ఉంటారు. కానీ ఏం చేయాలి? అప్పుడు మనం అనుకున్నట్టుగా పని జరగలేదు అని అంటే అప్పుడు ఏం చేయాలి అని అంటే ఎక్కడో తేడా వచ్చింది కాబట్టి మనం అనుకున్నట్టుగా పని జరగలేదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఎక్కడ లోపం వచ్చిందో దాన్ని సరి చేసుకోవాలి. సామాన్యంగా చదువుకునేప్పటి పిల్లలకి చాలాసార్లు ఏమవుతుంటుంది, ఇన్ని మార్కులు రావాలి ఈసారి పరీక్షలో అని అనుకుని పరీక్ష రాస్తారు, కానీ అన్ని రావు, కొన్నిసార్లు తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే అయ్యో నేను ఇంత చదువుకున్నాను కానీ రాలేదు కాబట్టి ఇంకా నా వల్ల ఏమీ ప్రయోజనం లేదు అది ఇది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అలా మనం అనుకున్నంతగా రాలేదు అని అంటే దాని అర్థం ఏమిటి? ఎక్కడో తక్కువైంది, ఎక్కడో లోపం జరిగింది, మనం చేయాల్సిన ప్రయత్నంలో ఎక్కడో లోపం జరిగింది. కాబట్టి దాన్ని సరి చేసుకొని మళ్ళీ ముందుకెళ్ళాలి అని ఆలోచన చేయాలి తప్ప అయ్యో ఇంకైపోయింది ఇంకా నా వల్ల ఏమీ కాదు అని ఎవరు కూడా అనుకోకూడదు. దాన్నే ఇక్కడ కృష్ణుడు చెప్పాడు. సిద్ధ్యోర్ నిర్వికార. పని బాగా జరిగింది అని అంటే కష్టపడ్డాము, చేశాం కాబట్టి బాగా జరిగింది, ఇంకా ఇలాగే తర్వాత పనులను కూడా చెయ్యాలి అనుకొని ముందుకెళ్ళాలి, అక్కడే ఆగిపోకుండా. అలాగే సరిగ్గా జరగలేదు అని అంటే ఎందుకు జరగలేదు, ఎక్కడో తేడా వచ్చింది కాబట్టి దాన్ని సరి చేసుకొని మళ్ళీ ముందుకెళ్ళాలి అని మొత్తం ముందుకే వెళ్ళాలి అనేటటువంటి విషయం చెప్పాడు. ఈ విధంగా ఎవరైతే పనులను చేస్తారో మంచి ఉత్సాహంతో మంచి ధైర్యంతో ఈ విధంగా నిర్వికారంగా ఉంటూ ఎవరితోనూ సంబంధం అనవసరమైనటువంటి ఎవరితోనూ సంబంధాలు పెట్టుకోకుండా అహంకారపడకుండా ఎవరైతే తమ పనులను చేస్తారో వాళ్ళని సాత్వికమైనటువంటి కర్తలు అని అంటారు అని భగవంతుడు ఈ శ్లోకంలో చెప్పాడు. అంటే దాని అర్థం ఏమిటి? వాళ్ళని సాత్వికమైన కర్తలు అని అంటారు అని అంటే దాని అర్థం ఏమిటి? మనం అలా ఉండాలి అనేది దీని యొక్క అర్థం. అదేవిధంగా ఇది మొదటి శ్లోకం అయింది. ఇంకా రెండోది ఏమిటంటే రాజసమైనటువంటి కర్తలు. ఈ రాజసమైనటువంటి కర్తలు ఎలా ఉంటారు అంటే రాగి కర్మఫల ప్రేప్సు లుబ్ధ హింసాత్మక అశుచి హర్షశోకాన్విత కర్త రాజస పరికీర్తిత అని అన్నారు. ఇక్కడ రాగి అని అంటే ఏమిటి? ఇందాక చెప్పినట్టుగా ఈ అనవసరమైనటువంటి సంబంధాలు ఏవేవో పెట్టుకొని చేయాల్సిన పని సరిగ్గా చేయకుండా ఉండేవాడు. కర్మఫల ప్రేప్సు అని అంటే ఏమిటి? చేయాల్సిన పని కంటే ఫలం మీద ఎక్కువ దృష్టి పెట్టేవాడు, వాడిని కర్మఫల ప్రేప్సు అని అంటారు. అంటే ఇక్కడ దీని అర్థం ఏమిటి? మన దృష్టి ఎప్పుడూ కూడా మనం చేయవలసినటువంటి పని మీద ఉండాలి తప్ప ఆ పని నుంచి వచ్చేటటువంటి ఫలితం మీద ఉండకూడదు. ఎందుకంటే పని మీద దృష్టి ఉంది అనంటే ఫలితం దానంతటదే వస్తుంది. పని కనుక బాగా జరిగింది అనంటే అప్పుడు ఫలితం దానంతటదే రావాల్సిందే, ఎక్కడికి వెళ్ళడానికి వీలే, తప్పకుండా అది దాని వెనకాల రావాల్సిందే. మనం వెళ్ళాము అనంటే మన వెనకాల మన నీడ రావాల్సిందే. నేను వెళ్ళిపోతాను ముందుకి, నా నీడ మాత్రం అక్కడే మిగిలిపోయింది అని ఎప్పుడు కూడా అవ్వదు. అట్లా ఎక్కడైనా అవుతుందా? ఎప్పుడు కూడా అవ్వదు. వీడు వెళ్ళిపోయాడండి కానీ వాడి నీడ మాత్రం ఇక్కడే ఉండిపోయింది అని అక్కడ అలా ఎప్పుడూ జరగదు. ఎందుకంటే వాడు వెళ్ళాడు అనంటే వాడి వెనకాల నీడ రావాల్సిందే. అదేవిధంగా కర్మ, ఏదైనా ఒక పనిని చక్కగా మనం చేశాము అనంటే తప్పకుండా ఫలం రావాల్సిందే. కానీ మనం పనిని బాగా చెయ్యాలి అనే దృష్టిని వదిలేసి నాకు ఫలం వస్తుందా లేదా అనే దాని గురించే ఆలోచించడం మొదలెడితే పని వైపు మన దృష్టి తగ్గిపోతుంది, పనిని మనం సరిగ్గా చేయలేం. పనిని సరిగ్గా చేయలేదు అనంటే మనం అనుకున్న ఫలితం అనేది సరిగ్గా రాదు. ఎంత మనం ఫలం గురించి ఆలోచించినా కూడా పని సరిగ్గా జరగలేదు అనంటే ఫలితం అనేది మనకి సరిగ్గా రాదు. చదువులో కూడా అంతే, చదువుకునేటప్పుడు కూడా అంతే. చదువుకోవడం వైపు మనం దృష్టి పెట్టాము అనంటే మనకు కావాల్సినటువంటి మార్కులన్నీ వాటంతరవే వస్తాయి. దాని గురించి మనం ఆలోచించాల్సిన పనే లేదు. చదువు మీద చక్కగా దృష్టి పెట్టామంటే మార్కులు వాటంతరవే వస్తాయి, ఇంక దాని గురించి మళ్ళీ ఆలోచించాల్సిన పని లేదు. దాన్నే ఇక్కడ కానీ అలా చేయకుండా ఫలితం గురించే ఆలోచిస్తూ పని వైపు దృష్టిని తగ్గించినప్పుడు ఏమవుతుంది అనంటే ఆ పని సరిగ్గా జరగదు, మనకి ఫలితం కూడా సరిగ్గా రాదు, చివరికి నిరాశే మిగులుతుంది. దాన్నే ఇక్కడ చెప్పాడు. ఆ రాజసమైనటువంటి కర్తలు ఇలా ఉంటారు అని చెప్పారు. కర్మఫల ప్రేప్సు. లుబ్ధ అంటే ఏమిటి అనంటే ఏదైనా ఒక పనిని సరిగ్గా చేయాల్సినప్పుడు
దానికి కావాల్సినంత ఏదైనా ఖర్చు పెట్టాల్సి వచ్చింది, దీని మంచి పని జరుగుతోంది, దానికి మనం ఇంత ఖర్చు పెట్టాలి అని అంటే ఎంత కావాలో దానికి అంత ఖర్చు పెట్టాల్సిందే. పని మంచిది అన్నప్పుడు దానికి ఎంత చేయాలో అంత చేయాల్సిందే. అలా చేయకుండా దీనికి ఎవడు చేస్తాడా, ఇదంతా చేయడం నా వల్ల కాదు, కానీ ఫలం మాత్రం నాకు రావాలి అనంటే అటువంటి కర్తని లుబ్ధ అని అంటారు. అంటే లుబ్ధ అనే మాటని సంస్కృతంలో పిసినారి అని అర్థం, పిసినుగొట్టువాడు అని అర్థం. దానికి ఆ మాటకు అది అర్థం, అలా ఉండేటటువంటి వాడు అని అర్థం. అలాగే హింసాత్మక. హింసాత్మక అంటే ఏమిటి? ఇంకోళ్ళని హింసిస్తూ అలా వాడి పని చేస్తూ ఉండేవాడు. ఏదైనా ఒక పని మనం చేసినప్పుడు దానివల్ల ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా ఉండేట్టుగా చెయ్యాలి. ఇంకోటి మనం ఏం పని చేసినా కూడా దానివల్ల ఇంకోళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాం అన్నట్టుగా పనిచేస్తే అది చాలా తప్పు అని ఇక్కడ భగవంతుడు చెప్పాడు. హింసాత్మక. అశుచి. అశుచి అని అంటే ఏమిటి? ఏదైనా ఒక పని చేసినప్పుడు ఇప్పుడు ప్రకారం చెప్పినట్టుగా నీట్గా చేయాలి, చాలా పర్ఫెక్ట్గా చేయాలి, చక్కగా చేయాలి. వీడొచ్చి పనిచేసి వెళ్ళాడు అనంటే పనిచేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని సరి చేయడానికి ఇంకో 10 మంది కావాలి అనేట్టుగా పనులు చేస్తే అది సరికాదు. ఏ పని చేసినా కూడా చాలా చక్కగా నీట్గా చేస్తాడు అనేటటువంటి విధంగా చేయాలి పనిని. ఆయన పని చేసి వెళ్ళాడంటే ఇంక మళ్ళీ దాని గురించి ఆలోచించకలేదు, చక్కగా చేస్తాడు. అలా పని చేసేటటువంటి వాడు సరైనటువంటి వాడు. కానీ వీడు ఎలా ఉంటాడు? ఈ రాజసమైనటువంటి కర్త ఎలా ఉంటాడు అనంటే అశుచి. ఏ పనిని సరిగ్గా చేయడు. ఏదైనా ఒకటి పని చేసి వెళ్ళాడు అనంటే మొత్తం అక్కడ ఉన్నదాన్ని కూడా పాడు చేస్తూ ఉంటాడు. అలా చేయకుండా చక్కగా చెయ్యాలి, అలా ఉండకూడదు అని కృష్ణ పరమాత్మ చెప్తాడు. అలాగే హర్షశోకాన్విత కర్త అని చెప్పారు. అంటే ఏమిటి? హర్షశోకాన్విత అంటే ఏమిటి? ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఏదైనా ఒక పని బాగా జరిగింది అనగానే ఇంకా నాకంటే గొప్పవాడు లేడు, అంత బాగా జరిగింది, నన్ను మించిన వాడు లేడు అని విపరీతంగా అయినటువంటి హర్షాన్ని వ్యక్తం చేయడం, అనవసరంగా విపరీతంగా చేయడం. అథవా సరిగ్గా జరగలేదు అనంటే శోకం, శోకాన్విత, బాగా అనవసరంగా బాగా దుఃఖించడం, ముందు చేయవలసినటువంటి దాని గురించి ఆలోచించకుండా ఇంకా ఎక్కువ అనవసరంగా బాధపడడం, ఇదంతా అలా ఉండేటటువంటి వాడు. ఇటువంటి వాడిని రాజస పరికీర్తిత అని అన్నారు. ఈ రెండు అయినా ఇంకా చివరిది ఏమిటి అనంటే తామసుడైనటువంటి కర్త. వీడెలా ఉంటాడు అనంటే అయుక్త, ప్రాకృత, స్తబ్ధ, షఠ, నైష్కృతిక, అలస, విషాది, దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే అని చెప్పారు. ఇక్కడ చాలా విషయాల్ని చెప్పారు. చేస్తున్న పని మీద దృష్టి లేకుండా చేసేవాడు, ఎక్కడో ఆలోచిస్తుంటాడు, ఏదో ఆలోచిస్తూ ఏదో పని చేస్తూ ఉంటాడు. అప్పుడు అలా చేసినప్పుడు ఏముందంటే ఆ పనంతా కూడా చెడిపోతుంది అనవసరం. ప్రాకృత అంటే ఏమిటి? సౌమ్యంగా వ్యవహరించకుండా మొరటుగా చేయడం, మాట్లాడేటప్పుడు పని చేసేటప్పుడు ఇంకొకళ్ళు చాలా మొరటుగా వ్యవహరించడం, అలా చేసేటటువంటి వాడు ప్రాకృత. స్తబ్ధ అంటే ఏమిటి? ఇంకోళ్ళ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, మనం ఏదైనా పని చేసేటప్పుడు దానికి మార్గదర్శనం కోసం కానీ అథవా దాంట్లో సహాయం కోసం కానీ ఒక పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. అలా వెళ్ళినప్పుడు ఎవరి దగ్గరికి అయితే మనం వెళ్తామో, ఎవరైతే మనం చేస్తున్నటువంటి పనిలో మనకు ఉపకారాన్ని కలిగిస్తారో అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వినీతంగా ఉండాలి, వాళ్ళ దగ్గర వినయంగా ప్రవర్తించాలి. అలా ప్రవర్తించకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్తబ్ధ అని అంటే నేను ఇలాగే ఉంటాను, వాడి ముందు నేను వంగేది లేదు, ఇట్లాగే ఉంటాను అని అలా ఉండకుండా అహంకారంగా ప్రవర్తించడం. ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముందుకెళ్ళి అహంకారంగా ప్రవర్తిస్తూ ఉంటే వాడిని స్తబ్ధ అని అంటారు. అందుకే ఇక్కడ భాష్యంలో శంకరాచార్యుల వారు ఒక మాట చెప్తారు. ఏమిటి అనంటే దండవత్ ననమతి కస్మైచిత్ అని అక్కడ ఒక మాటని చెప్పారు. అంటే పెద్దవాళ్ల ముందు మనకి ఉపకారాన్ని కలిగించి మార్గదర్శనం చూపించేటటువంటి వాళ్ళ ముందు మనం చాలా వినయంగా ఉండాలి, వాళ్ళకి నమస్కరించి వాళ్ళ నుంచి కావాల్సినటువంటి మార్గదర్శనాన్ని ఉపయోగాన్ని పొందాలి. అలా చేయకుండా వాళ్ళ ముందు ఊరికే నిటారుగా నిలబడి అహంకారంతో ప్రవర్తిస్తే అటువంటి కర్తని తామసుడైనటువంటి కర్త అని అంటారు. షఠ అని అన్నారు. ఇంకో తర్వాత మాట షఠ అని అంటే ఏమిటి? మోసపూరితమైనటువంటి దృష్టితో పనిచేసేవాడు. ఏదో ఒక పని చేస్తున్నాడు, అందరికీ మాత్రం నేను మంచి పని చేస్తున్నాను అని చెప్పడం, చివరికి ఏం చేస్తాడు అని అంటే అందరినీ మోసం చేసేసి ఎక్కడికో పారిపోతాడు. అంటే వాడి ఉద్దేశం మొదటి నుంచి కూడా మోసం చేయడం కోసమే పనిచేస్తాడు. అటువంటి వాడిని షఠ అని అంటారు. అలాగే ఇంకా నైష్కృతిక, అలస. ఈ నైష్కృతిక అని కూడా చెప్పారు. దానికి కూడా సరళంగా అర్థం ఏమిటంటే ఇలాగే సామాన్యంగా ఇంకోళ్ళని ఇబ్బంది పెడుతూ పనిచేసేటటువంటి వాడు. అలస అని అంటే ఏమిటి? బద్ధకస్తుడు. ఏ పని చేయకుండా ఎప్పుడు కూడా బద్ధకంగా ఉంటూ ఉండేవాడు, ఎన్నిసార్లు చెప్పినా చేయడు, ఎప్పుడు చూసినా విపరీతమైన బద్ధకం, అలాంటి వాడు అలసహ. అలాగే విషాది అనంటే ఏమిటి? విషాది అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి అనంటే ఊరికే అనవసరంగా ఏడుస్తూ ఉండడం, అనవసరంగా బాధపడుతూ ఉండడం. ఎందుకు బాధపడతాడు అనంటే ఎవరైనా పని చెప్పేస్తారేమో, వచ్చి పని చెప్తారేమో అని
పని నుంచి తప్పించుకోవడానికి, అమ్మో నాకు అలా ఉంది ఇలా ఉంది, నాకు చేతి నొప్పి కాళ్ళు నొప్పి కడుపు ఏమీ లేదు, అంత బాగానే ఉన్నాడు. కానీ వీడు నేను అంతా బాగున్నానని తెలిస్తే వీడేదో నాకు పని చెప్పేస్తారు అని చెప్పి దాన్ని తప్పి, అమ్మో నాకు కడుపు నొప్పిగా ఉండండి, తలనొప్పిగా ఉండండి, మాకు ఇంట్లో ఏదో అయిపోయిందండి, అదైపోయిందండి, ఇదైపోయిందండి అని ఇలా బాధని ప్రకటిస్తూ, బాధని చూపిస్తూ, నటిస్తూ పనుల నుంచి తప్పించుకుంటూ ఉండేటటువంటి వాడు అని దానికి విషాది అనేటటువంటి మాట. అలాగే దీర్ఘసూత్రీచ అంత. దీర్ఘసూత్రి అంటే ఏమిటి? ఈ శ్లోకాన్ని వ్యాపి నకరోతి అంటే ఏమిటి? ఈ దీర్ఘసూత్రి అంటే ఎవరు అనంటే, చేయవలసినటువంటి పని ఒకటి ఉంది, దాన్ని ఇవాళ ఒక్కరోజు చేసేస్తే అయిపోతుంది. కానీ ఏం చేస్తాడు అనంటే, రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, ఆ తర్వాత చేస్తాను అని చెప్పి దాన్ని అలా ముందుకు నెడుతూనే ఉంటాడు. అలా రోజులు నెలలు అలా ముందుకి దాన్ని తోస్తూనే ఉంటాడు. తొందరగా చేయడు. తొందరగా చేసేస్తే అరగంట పని, కూర్చొని అరగంట 10 నిమిషాల పని. కానీ ఏం చేస్తాడు? ఎల్లుండి చేస్తా, రేపు చేస్తా, ప్రతిరోజు ఇదే మాట చెప్తుంటాడు. ఎల్లుండి చేస్తా, ఆ తర్వాత చేస్తా, మధ్యాహ్నం చేస్తా, సాయంకాలం చేస్తా అని ఆ పనిని చేయకుండా ముందుకు నెడుతూ ఉండేటటువంటి వాడు అని చెప్పారు. దీర్ఘసూత్రి అని అంటారు. కాబట్టి ఈ విధంగా పనులు చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తామసులైనటువంటి కర్తలు అని అంటారు. అక్కడికి ఏమైంది అని అంటే, ఈ ప్రపంచంలో పనులు చేసేటటువంటి వాళ్ళు ఇన్ని రకాలుగా ఉంటారు. 3 రకాలుగా ఉంటారు: సాత్వికులు, రాజసులు, తామసులు అని. ఈ 3 రకాల కర్తల్లో 3 రకాల వాళ్ళని ఎందుకు భగవంతుడు ఇక్కడ ఉపదేశించాడు అనంటే, మనం ఈ 3 రకాల కర్తల్లో ఏ రకంగా ఉన్నాము అనేదాన్ని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని ఏది సరైందో, ఏది సాత్వికమైనటువంటి కర్తలు ఎలా ఉంటారో అలా మనం ఉండాలి. ఎవరైతే రాజసులు, తామసులైనటువంటి కర్తలు ఉంటారో వాళ్ళలాగా మనం ఉండకుండా సాత్వికులైనటువంటి కర్తలుగా మనం ఉండి చక్కగా పనిచేశారు అయింది. తర్వాత ఆయన నాతో అడిగాడు, ఏమిటనంటే, స్వామి ఇట్లా మేము మీ దర్శనానికి వచ్చాం కదా, 4 మంచి విషయాలు ఏమన్నా ఉపదేశించండి అని అడిగారు ఆయన. అంత దర్శనం అంతా అయ్యాక చివరికి ఆయన ఇలా అడిగాడు. అప్పుడు నేను ఈ 3 శ్లోకాలు చెప్పా. మంచి విషయం, ఆయనతో పాటు ఆయన పిల్లలు కూడా వచ్చారు, అందరూ వచ్చారు. అప్పుడు ఏదైనా 4 మంచి విషయాలు చెప్పండి అని అడిగారు. అడిగినప్పుడు నేను ఈ 3 శ్లోకాలని చెప్పా. ఈ శ్లోకాలు వీటి యొక్క అర్థం అంటే, ఒక మనిషి, ఎందుకంటే అందరూ కూడా ఏదో పని చేయాల్సిందే, ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ పనులు చేయాల్సిందే. కానీ ఆ చేసేటప్పుడు మనం చేసే పనుల్లో ఫలితాన్ని పొందాలంటే ఆ పనులను ఎలా చేయాలి అనే దాని గురించి ఇక్కడ భగవంతుడు ఏం చెప్పాడో ఆ విషయాల్ని నేను చెప్పా. ఇక్కడ ఉండే ఒక్కో శ్లోకంలో ఒక్కొక్క పదానికి అర్థం అంతా కూడా నేను చెప్పాను సరళంగా. ఎలాగైతే ఇప్పుడు సరళంగా చెప్పానో, ఇంకా భాష్యంలో చాలా విషయాల్ని సరళంగా అలాగే చెప్పాను. ఇదంతా విన్న తర్వాత ఆయన ఒక ప్రశ్న అడిగాడు. ఏమిటి అనంటే, నిజంగా ఇదంతా భగవద్గీతలోనే ఉందా స్వామి అని అడిగాడు. నేనన్నా, ఎందుకంటే అలా అడుగుతున్నారు, భగవద్గీతలో లేకపోతే నేను మాత్రం ఎందుకు చెప్తాను, భగవద్గీతలోనే కదా ఉండింది, ఉన్న విషయమే ఇది. మరి భగవద్గీతలో ఇలాంటి విషయాలన్నీ కూడా ఉన్నాయా అని అడిగాడు. కాదండి, ఇలాంటి విషయాలు అంటే ఉన్నది ఇది, నేను చెప్పింది ఒక విషయం అంతే. మొత్తం 700 శ్లోకాలు ఉన్నాయి. దాంట్లో 3 శ్లోకాల్లో ఉన్న విషయాన్ని మాత్రమే నేను చెప్పింది. ఇంకా చాలా శ్లోకాలు ఉన్నాయి. కాబట్టి అందులో కొన్ని విషయాలనే నేను మీకు ఇప్పుడు చెప్పానంతే. అప్పుడు ఆయన ఏం చెప్పాడు అనంటే, ఆయన అట్లా పోలీస్ ఆఫీసర్గా అయ్యాడు. వాళ్ళు ఎప్పుడైతే ట్రైనింగ్ తీసుకుంటారో, ఎందుకంటే పోలీస్ ఆఫీసర్గా అయ్యి ఆ ఉద్యోగం చేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. రకరకాల కఠినమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొని ముందుకెళ్లే సామర్థ్యం, ధైర్యం, ఆ బుద్ధిశక్తి అదంతా కూడా ఉండాలి. ఆ చాతుర్యం అదంతా ఉండాలి ఆ ఉద్యోగం చేయడానికి. కాబట్టి అప్పుడు ఆయన అన్నాడు, మేము ఇట్లా ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు మేము ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా దాన్ని ఎదిరించడానికి కావలసినటువంటి ఒక బుద్ధిశక్తిని, బౌద్ధికమైన సామర్థ్యాన్ని మేము తెచ్చుకోవడం కోసం ఈ విషయాలనే మాకు అక్కడ ఉపదేశించారు, ఈ విషయాలనే నేర్పించారు మాకు అక్కడ. మామూలుగా శారీరకమైనటువంటి ట్రైనింగ్ అదంతా ఇస్తారు, ఎలాగో దానికి కావలసిన ట్రైనింగ్లు అవన్నీ ఉంటాయి. కానీ మానసికంగా కూడా దృఢంగా ఉండాలి. ఎందుకంటే ఒట్టి శారీరకంగా బలంగా ఉంటే సరిపోదు, బుద్ధిలోనూ చాలా బలంగా ఉండాలి. ఎటువంటి పరిస్థితి వచ్చినా భయపడకుండా దాన్ని ఎదిరించే సామర్థ్యం ఉండాలి. పోలీసుగా పెద్ద పోస్టులో ఉండాలి అని అంటే, అలా ఉండడానికి మమ్మల్ని దృఢంగా తయారు చేయడానికి ఈ విషయాలే మాకు అప్పుడు చెప్పారు. కానీ ఇవన్నీ కూడా భగవద్గీతలో ఉన్నాయి అనే విషయం మాకు తెలియదు అని అప్పుడు ఆయన చెప్పాడు నాకు. కాబట్టి అంటే ఇదంతా నేను ఎందుకు చెప్పొస్తున్నాను ఈ సందర్భంలో అనంటే, ఇలాంటి విషయాలు భగవద్గీతలో ఎన్నో ఉన్నాయి. ఆ అద్వైత తత్వం అనేది ఏదైతే ఉందో అది మాత్రమే కాకుండా, అద్వైత తత్వం అనేది అన్నిటికంటే పెద్దది. కాబట్టి ఆ విషయాన్ని భగవంతుడు గీతలో అంతిమంగా ఉపదేశించాడు, అది ఉండనే ఉంది. కానీ దానికి పూర్వాంగంగా ఇటువంటి ఎన్నో విషయాల్ని భగవంతుడు ఉపదేశించాడు భగవద్గీతలో. కాబట్టి ఇది అత్యంత విశిష్టమైనటువంటి, ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఈ భగవద్గీత అనేటువంటిది. ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో,
ఈ విషయాల్ని కేవలం ఇప్పుడు వీళ్ళు ఎంతమంది ఉన్నారో వీళ్ళకి మాత్రమే ఈ విషయాలు అవసరం, అథవా ఇక్కడ ఇంకెవరికి అవసరం లేదు, అథవా ఈ రాష్ట్రంలో ఎవరున్నారో వాళ్ళకి మాత్రమే కావాలి, అథవా ఈ దేశంలో ఎవరున్నారో వాళ్ళకి మాత్రమే కావాలి, అథవా ఈ హిందువులు మనం అందరం భగవద్గీతని చాలా గౌరవంగా పఠిస్తాం కాబట్టి వీళ్ళకి మాత్రమే ఇది కావాలి, హిందువులు కాని వాళ్ళకైతే ఇది అవసరం లేదు, అథవా ఈ దేశంలో ఉన్న వాళ్ళకి కావాలి, వేరే దేశంలో ఉన్న వాళ్ళకి ఇది అవసరం లేదు అనేటటువంటి మాటకి ఇక్కడ చెప్పిన విషయాలు అందరికీ కావాలి. ప్రపంచంలో ఎవడైనా సరే ఏదైనా ఒక పని చేసి దాని ఫలితాన్ని పొందాలి అనంటే ఈ రకంగా చేస్తేనే ఫలాన్ని పొందగలుగుతాడు. భగవంతుడు చెప్పినట్టుగా ఆ సాత్వికుడైనటువంటి కర్తగా ఉంటూ పనిని చేస్తే మాత్రమే వాడు ఎవరైనా సరే, ఆస్తికుడైనా నాస్తికుడైనా ఎవరైనా సరే, వాడు ఈ రకంగా పనిని చేసినప్పుడు మాత్రమే పనిలో ఫలితాన్ని పొందగలుగుతాడు. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే, అలాగే ఈ భగవద్గీతను అప్పుడెప్పుడో కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాడు కాబట్టి ఇది చాలా పాత గ్రంథం అయిపోయింది, ఇప్పుడంతా మనం కొత్త కాలంలో ఉన్నాం కాబట్టి ఇదంతా పాత విషయాలు, ఇప్పటికి ఇదంతా అవసరం లేదు అనే మాట కూడా ఇక్కడ అవకాశం లేదు. అది అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా సరే ఇక్కడ చెప్పినటువంటి విషయాలు అందరికీ కూడా కావాల్సిందే. కాబట్టి అక్కడికి ఈ భగవద్గీతలో మనకి చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఏదో ఒక కాలానికో అథవా ఏదో ఒక దేశానికో పరిమితమైనటువంటి విషయాలు కావు, మొత్తం సమస్త విశ్వానికి కావలసినటువంటి విషయాల్ని ఈ భగవద్గీత అనేది మనకి బోధిస్తోంది. అటువంటి విషయాల్ని బోధించేటటువంటి ఈ భగవద్గీతని ఎంతో గౌరవంగా పఠించేటటువంటి ఈ సనాతన ధర్మ పరంపరలో మనందరం పుట్టాము. కాబట్టి ఇది అందరూ కూడా ఎంతో గర్వంగా దీన్ని భావించి చక్కగా ఈ ధర్మాన్ని అందరూ కూడా ఆచరించాలి. ఏ విషయాలనైతే భగవంతుడు ఉపదేశించాడో ఆ విషయాల్ని చక్కగా అందరూ కూడా తెలుసుకొని విశేషంగా ఆచరించి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి రావాలి. కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి విషయాల్ని కనుక చక్కగా మనం అనుసరిస్తే జీవితంలో మనం ఉన్నతమైనటువంటి స్థానానికి రాగలుగుతామనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి దీని అందరూ కూడా విశేషంగా అందుకే శంకరాచార్యుల వారు చెప్పారు ఏమిటంటే భగవద్గీతను అందరూ కూడా చదవాలి అనేటటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా వారు చెప్పారు. కాబట్టి ఇక్కడ మొట్టమొదట ఈ భగవద్గీతని పఠించే ముందు మనం ముగ్గురు వ్యక్తుల్ని తప్పకుండా స్మరించాలి. ఏమిటి అనంటే ఆ ముగ్గురు వ్యక్తులు కనుక లేకపోతే ఇవాళ రోజున ఈ భగవద్గీత అనేది మనకు అందేది కాదు. ఏమిటి ఎవరు ఆ ముగ్గురు వ్యక్తులు అంటే, మొట్టమొదట ఈ భగవద్గీతను ఉపదేశించినటువంటి భగవంతుడు. అక్కడ భగవంతుణ్ణి మనం చక్కగా మొట్టమొదట స్మరించాలి, నమస్కరించాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలి, ఎవరిని స్మరించాలి అనంటే, ఇప్పుడు చెప్పినట్టుగా ఈ భగవద్గీతని భగవంతుడు అర్జునుడికి ఉపదేశించాడు. ఎప్పుడు ఉపదేశించాడు? ఆ కురుక్షేత్ర యుద్ధం నడుస్తున్నప్పుడు ఉపదేశించాడు. కాబట్టి ఏమైంది, అది ఎప్పుడో కిందటి యుగంలో భగవంతుడు అర్జునుడికి ఈ విషయాల్ని ఉపదేశించాడు. వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకున్నారు, అక్కడికి అయిపోయింది. కానీ ఆ రోజు భగవంతుడు అర్జునుడికి ఏం ఉపదేశించాడు, ఆ రోజు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు అనే విషయాన్ని ఇవాల్టికి మనం తెలుసుకోగలుగుతున్నాం అనంటే దానికి ఎవరు కారణం అనంటే వేదవ్యాస మహర్షి కారణం. ఎందుకనంటే వేదవ్యాస మహర్షి ఆ రోజు అర్జునుడు భగవంతుడు ఇద్దరు కూడా ఏం మాట్లాడుకున్నారో ఆ విషయాలన్నిటినీ కూడా మహాభారతంలోని ఈ భగవద్గీతగా ఆ శ్లోకాలన్నింటినీ కూడా సరిగ్గా భగవంతుడు ఏం చెప్పాడో ఆ మాటల్ని అలాగే మహాభారతంగా దాంట్లో ఒక భాగంగా వేదవ్యాస మహర్షి రచించారు. కాబట్టి ఆ శ్లోకాలని ఇవాటికి కూడా మనం తెలుసుకోగలుగుతున్నాం. లేకపోతే ఆ రోజు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న సంభాషణ అది అక్కడికే అయిపోయేది. వాళ్ళు మాట్లాడుకున్నటువంటి ఆ సంభాషణని ఇలా శ్లోక రూపంలో ఇలా రాసి పెట్టారు. కాబట్టి వేదవ్యాస మహర్షి ఇవాళ రోజున మనం దాన్ని చదువుకోగలుగుతున్నాం. కానీ దీని తర్వాత కాబట్టి వేదవ్యాస మహర్షిని రెండవదిగా మనం స్మరించాలి, నమస్కరించాలి. అదేవిధంగా ఆ తర్వాత మనం ఎవరిని స్మరించాలి అనంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం, ఇప్పుడు భగవద్గీత అనేది ఉంది, భగవంతుడు అర్జునుడికి ఉపదేశించాడు. ఎలాగైతే అర్జునుడికి ఉపదేశించాడో అదేవిధంగా వేదవ్యాస మహర్షి రాసి పెట్టారు, సరిపోయింది. కానీ అక్కడ ఉన్నటువంటి శ్లోకాలకి ఏమిటి అర్థం, ఏ శ్లోకానికి ఎలా అర్థం చెప్పాలి? ఎందుకంటే కొన్ని శ్లోకాలని చూసినప్పుడు ఏదో మనకి ఇది శ్లోకం ఏమిటి ఇలా ఉంది అని మనకు అనిపిస్తుంది. కానీ అంతేకాదు, దానికి చాలా గూఢమైనటువంటి అర్థం ఉంది. యానిషా సర్వభూతానాం తస్యాం జాగ్రత్త సంయమి యస్యాం జాగ్రత్త భూతాని సానిషా పశ్యతో మునే అని ఒక శ్లోకం ఉంది. దీని అర్థం ఏమిటి అనంటే, యానిషా సర్వభూతానాం తస్యా, సామాన్యంగా ఊరికే పైపైనది శ్లోకం యొక్క అర్థాన్ని చూసినప్పుడు ఏమవుతుంది అనంటే, యానిషా సర్వభూతానాం తస్యాం జాగ్రత్త సంయమి అంటే సరళంగా తెలుగులో చెప్పాలి అంటే, అందరూ బ్రహ్మజ్ఞాని ఎవరైతే ఉంటాడో ఆయన ఏం చేస్తాడు అంటే, అందరూ పడుకున్నప్పుడు ఆయన లేచుంటాడు, మెలకుగా ఉంటాడు.
యస్యాన్ జాగ్రత్త భూతాన్ని సా నిశా పశ్యతో మునే. అందరూ కూడా మెలకువగా ఉన్నప్పుడు ఆయన పడుకుంటాడు అని దీని అర్థం. అంటే సామాన్యంగా ఊరికే పైన చూస్తే ఇంతే మనకు అనిపిస్తుంది. అదేమిటి, ఇదేనా ఈ శ్లోకానికి అర్థం? జ్ఞాని అంటే ఆయన చాలా గొప్పవాడు, ఆయన ఎలా ఉంటాడు అని అంటే అందరూ పడుకున్నప్పుడు ఆయన లేచుంటాడు, అందరూ లేచున్నప్పుడు ఆయన పడుకుంటాడు అంటే ఇంతేనా జ్ఞానికి మిగతా మనుషులకి ఇంతేనా తేడా? ఇదేమిటిది, ఈ శ్లోకం ఇలా ఉందేమిటి అని మనకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ చాలా గంభీరమైనటువంటి అర్థం ఉన్నది. ఇప్పుడు ఆ అర్థం చెప్తూ పోతే దానికే అరగంట పడుతుంది, 20 నిమిషాలు అరగంట పడుతుంది. కాబట్టి దాన్ని ఇప్పుడు చెప్పట్లేదు, చెప్పేది లేదు, ఎందుకంటే అదే చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఇక్కడ తత్వాన్ని చెప్పారు. అంటే ఏమిటి, అందరూ అంటే దాన్ని కూడా సరళంగా 2 మాటల్లో చెప్పాలి అని అంటే అందరూ మనుషులు అంటే అజ్ఞానులైనటువంటి వాళ్ళందరూ కూడా సంసారం అనేటటువంటి దుఃఖంలో, ఆ చీకటిలో, సంసారం అనే అజ్ఞానం అనే చీకటిలో ఉన్నప్పుడు జ్ఞాని మాత్రం జ్ఞానం అనేటటువంటి ఆ జాగ్రత్త స్థితిని పొంది, అంటే జ్ఞానాన్ని పొందినటువంటి వాడై ఈ సంసారం నుంచి బయట ఉంటాడు. అంటే సంసారంతో ఏ విధమైనటువంటి సంబంధము లేకుండా ఉంటాడు అనేది దీని యొక్క అర్థం. అంటే మిగతా జ్ఞానం వచ్చినటువంటి వాడు, జ్ఞానం లేని వాళ్ళైతే అజ్ఞానం అనే అంధకారంలో ఒక రకంగా నిద్రపోతున్నట్టుగా ఉంటారు. ఎలాగైతే మనం నిద్రపోతున్నప్పుడు మనకేమీ తెలియదో, అదేవిధంగా నిద్రపోతూ ఉన్నప్పుడు అంటే అజ్ఞానంతో నిద్రపోతూ ఉన్నటువంటి వాళ్ళకి ఆ బ్రహ్మతత్వం అనేది తెలియదు. కాబట్టి వీళ్ళంతా కూడా నిద్రపోతూ ఉన్నట్టు అని. అలాగే యస్యాన్ జాగ్రత్త భూతాన్ని సా నిశా పశ్యతో మునే. ఈ అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏ ప్రపంచాన్నైతే చూస్తూ దేనిని ఇదే నిజం అని భావిస్తూ ఉంటారో, బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడు అది నిజం కాదు, దానిపైన ఉండేటటువంటి బ్రహ్మతత్వం అనేది ఏదైతే ఉందో అదే అసలైనటువంటి తత్వం అని తెలుసుకొని దీన్ని పట్టించుకోడు. అంటే ఈ తత్వం అందరూ కూడా ఈ ప్రపంచతత్వం అనేది ఏదైతే ఉందో దాన్ని వదిలేస్తాడు. అంటే దాని గురించి పట్టించుకోడు, దాన్ని తెలుసుకోడు. అంటే ఏమిటి అనంటే దాని నుంచి ఒక రకంగా నిద్రావస్థలో ఉన్నట్టుగా అని చెప్పినట్టు. కాబట్టి ఇది సరళంగా దీని యొక్క అర్థం ఇంకా విస్తారంగా చాలా ఉంది. అంటే ఎందుకు చెప్తున్నాను అనంటే పైకి మనకేదో సామాన్యంగా ఉన్నట్టుగా కనబడుతుంది, కానీ దాన్ని విచారణ చేస్తూ పోతే చాలా అర్థం ఉంది. ఈ అర్థాలన్నిటినీ కూడా మనకి చూపించి భగవద్గీత యొక్క సరైన అర్థాన్ని మనకు ఉపదేశించింది ఎవరు అనంటే శంకర భగవత్పాదాచార్యుల వారు. కాబట్టి మూడవదిగా మనం ఆదిశంకరాచార్యుల వారిని విశేషంగా స్మరించాలి. ఎందుకు అంటే ఇక్కడ కొంతమంది అడగచ్చు, ఏమిటి అనంటే అదేంటండి భగవద్గీతకి భాష్యాలు రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, ఎన్నో భాష్యాలు ఉన్నాయి, ఎన్నో వ్యాఖ్యానాలు ఉన్నాయి, కాబట్టి అందరూ ఒక్కొక్కటి రాశారు, దానిలో శంకరాచార్యుల వారు కూడా ఒకటి రాశారు, కాబట్టి దీన్నే తీసుకోవాలని ఏముంది, అందరూ వాళ్ళకి తోచినట్టుగా ఒక్కొక్కటి రాశారు, కాబట్టి మనం దీన్నే తీసుకోవాలని ఏముంది అని కొంతమందికి ఒక ప్రశ్న వస్తుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే అందరూ వాళ్ళ రీతికి అనుగుణంగా ఒక వ్యాఖ్యానాన్నో భాష్యాన్నో రచించినా కూడా స్వయంగా అసలుగా భగవంతుడు ఏం చెప్పాడు అనేటటువంటి అర్థాన్ని చూపించి భాష్యాన్ని రచించింది ఎవరు అనంటే అది శంకరాచార్యుల వారు మాత్రమే. ఎందుకంటే ఈ మాట నేను చెప్పడం కాదు, స్వయంగా పురాణమే మళ్ళీ మనకి చెబుతోంది. ఏమిటి అనంటే ఇక్కడ పద్మపురాణంలో ఒక విషయం ఉంది. అంటే సందర్భం వచ్చింది కాబట్టి ఈ విషయాన్ని కూడా ఈ సందర్భంలో చెప్పేస్తున్నాను. ఏమిటి అనంటే పద్మపురాణంలో భగవద్గీత మాహాత్మ్యం అని ఒకటి భాగం ఉంది. ఆ భగవద్గీత మాహాత్మ్యంలో ఒక సందర్భం, దాని యొక్క ఆరంభం ఎలా అవుతుంది అనంటే ఒకసారి భగవంతుడు శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి మీద పౌళిస్తూ ఉంటాడు, ఆ యోగ నిద్రలో ఉంటాడు. అప్పుడు లక్ష్మీ అమ్మవారు ఏం చేస్తుందనంటే విష్ణువుని చూసి అడుగుతుంది, ఏమిటి అనంటే స్వామి మీరు ఈ త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఉన్నారు, దాంట్లో బ్రహ్మ సృష్టిస్తాడు, మీరేమో పరిపాలన చేస్తారు, శివుడేమో లయం చేస్తాడు, ఇలా మీ ముగ్గురు 3 పనులను చేస్తూ ఉంటారు. దాంట్లో మీ బాధ్యత ఏమిటి అనంటే ఈ ప్రపంచాన్ని పరిపాలించడం, అంటే ప్రపంచాన్ని ఎప్పుడు కూడా పరిపాలిస్తూ ఉండడం అనేది మీ బాధ్యత. కానీ మిమ్మల్ని చూస్తే మీరేమో ఇలా ఆదిశేషుడి మీద నిద్రపోతూ ఉన్నారు, ఇలా నిద్రపోతూ ఉంటే పరిపాలన ఎలా జరుగుతుంది అని అమ్మవారికి ఒక సందేహం వస్తుంది. మిమ్మల్ని చూస్తే ఎప్పుడు చూసినా ఆదిశేషుడి మీద ఇట్లా నిద్రపోతూ ఉంటే ప్రపంచం యొక్క పరిపాలన ఎలా జరుగుతుంది, మీ బాధ్యత అది కదా, కాబట్టి ఇది ఏమిటి నాకు అర్థం కావట్లేదు, ఏమిటో కాస్త చెప్పండి అని అడుగుతుంది లక్ష్మీదేవి. అప్పుడు విష్ణువు ఒక మాట అంటాడు, ఏమిటి అనంటే నేను చేస్తున్నటువంటి ఈ పని నీకు నిద్రలాగా ఏదో అందరూ నిద్రపోతున్నట్టుగా నేను కూడా నిద్రపోతున్నాను అని నీకు అనిపిస్తోంది, కానీ ఇది నిద్ర కాదు, ఇది యోగ నిద్ర. అందులోనూ ఇక్కడ నేను చేసేటటువంటిది నిద్ర కాదు. నేనేం చేస్తూ ఉన్నాను అనంటే ఆ ఉత్కృష్టమైనటువంటి అద్వైతమైన పరబ్రహ్మతత్వం ఏదైతే ఉందో అది, ఆ తత్వాన్ని నేను ఎప్పుడూ కూడా మనస్సులో అనుసంధానం చేసుకుంటూ ఉంటాను. అది చూసేవాడికి నిద్రలాగా, నీకంతా ఇప్పుడు నిద్రలాగా అనిపించవచ్చు, కానీ అది నిద్ర కాదు, ఎందుకంటే నిద్రపోవాల్సినటువంటి అవసరమే నాకు లేదు.
కాబట్టి ఆ తత్వం అనేది ఏదైతే ఉందో ఆ అద్వైత తత్వాన్ని నేను ఎప్పుడూ కూడా అనుసంధానం చేసుకుంటూ ఉంటాను, అదే అసలైనటువంటి తత్వం అని చెప్తాడు. అప్పుడు వెంటనే అమ్మవారు ఒక ప్రశ్న అడుగుతుంది, అదేమిటి అందరూ కూడా మీరే పరతత్వం అని అనుకుంటూ ఉంటారు కదా, ప్రపంచంలో అందరూ ఋషులు అందరూ కూడా మీరే పరతత్వం అని అనుకుంటూ ఉంటారు, కానీ ఇప్పుడు మిమ్మల్ని అడిగితే ఇంకా పైన ఒక తత్వం ఉంది, అదే అద్వైత తత్వం అని మీరు అంటున్నారు, ఇదేమిటి చాలా ఆశ్చర్యంగా ఉందే, ఇలా నిజంగా ఉందా అని అడిగితే అప్పుడు దానికి విష్ణువు సమాధానం చెప్తాడు. ఏమిటి అని అంటే మాయామయమిదం దేవి వపుర్మే నతు తాత్వికం అని ఒక మాట అంటాడు అక్కడ విష్ణువు. అంటే ఏమిటి, ఈ చూస్తూ ఉన్నటువంటి ఈ స్వరూపం, ఈ శంఖచక్ర గదాదులన్నింటినీ కూడా ధరించినటువంటి ఈ రూపాలు, ఇవన్నీ కూడా ఇంకా అన్ని రూపాలు, అన్ని దేవతా స్వరూపాలు నీవు ఏవైతే మీకు కనబడుతున్నాయో ఇవన్నీ కూడా సగుణమైనటువంటి రూపాలు, ప్రకృతి యొక్క సంబంధంతో ఏర్పడినటువంటి, మాయ యొక్క సంబంధంతో ఏర్పడినటువంటి రూపాలే తప్ప ఇవి వాస్తవం కాదు. పైన అసలైనటువంటి తత్వం అనేది ఒకటి ఉంది, అదే నిజమైనటువంటి తత్వము అని చెప్పి వెంటనే ఏమంటాడు అనంటే ఆ తత్వాన్ని చెప్పడం కోసమే నేను భగవద్గీతను ఉపదేశించాను అని అక్కడ స్వయంగా భగవంతుడు అంటాడు. ఆ తత్వాన్ని ఉపదేశించడం కోసమే నేను ఆ భగవద్గీతను ఉపదేశించినప్పుడు దాన్నే వేదవ్యాస మహర్షి ఈ భగవద్గీత రూపంగా దాన్ని శ్లోకముల్లో రచించాడు అనేటటువంటి మాటని అక్కడ స్వయంగా శ్రీ మహావిష్ణువు, అంటే ఏ పరమాత్మ అయితే భగవద్గీతను ఉపదేశించాడో అదే పరమాత్మ ఆ భగవద్గీతలో తాను ఏ విషయాన్ని ఉపదేశిస్తున్నాను, ఎందుకోసం నేను భగవద్గీతను ఉపదేశించాను అనేటటువంటి మాటను కూడా భగవంతుడే ఆ పురాణంలో, పద్మపురాణంలో మనకి ఉపదేశిస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం అక్కడ చూడొచ్చు. కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నాను అనంటే ఆ భగవద్గీత యొక్క అసలైనటువంటి అర్థాన్ని మనకి చూపించింది ఎవరు అనంటే ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు. కాబట్టి వారు అంటే ఎంతోమంది రకరకాల భాష్యాల్ని రాసి వాళ్ళకి సమ్మతమైనటువంటి కొన్ని అర్థాలని, విశేషమైన అర్థాలను అక్కడక్కడ చూపించారు, కానీ అది వేరే విషయం. కానీ అసలైనటువంటి పరిపూర్ణమైనటువంటి అర్థాన్ని మనకి చూపించిన వారు జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. దీనికి మనకి ప్రమాణం ఏమిటి అంటే స్వయంగా ఆ పురాణమే మనకి ఈ విషయాన్ని ప్రమాణంగా చెబుతూ ఉన్నది. కాబట్టి శంకరాచార్యుల వారు అందరూ కూడా రాశారు, దాంట్లోనూ శంకరులు ఒకరు అని మనం అలా పరిగణించడానికి వీల్లేదు. ఎంతోమంది రాశారు, వాళ్ళందరిలో అలాగే శంకరాచార్యులు కూడా ఒకటి రాశారు అంతే కదా అని మనం అలా తీసిపారేయడానికి వీల్లేదు. కాబట్టి మూడవదిగా మనం స్మరించవలసినటువంటి వారు అనంటే శంకరాచార్యుల వారు. కాబట్టి ఇటువంటి ఈ భగవద్గీత అనేది ఏదైతే ఉందో దీన్ని విశేషంగా అందరూ కూడా అధ్యయనం చెయ్యాలి. అందులోనూ ఇవాళ రోజున చిన్నపిల్లలు, విశేషంగా చదువుకుంటూ ఉన్నటువంటి పిల్లలు అందరూ కూడా ఇక్కడి ఆస్తిక భక్త మహాజనులందరికీ కూడా చాలా శ్రద్ధా కేంద్రంగా విరాజిల్లుతూ ఉన్నటువంటి ఈ మోతీనగర్ శృంగేరి శంకర మఠంలో ప్రతి వారము కూడా విశేషంగా చిన్నపిల్లలకి భగవద్గీత పాఠాన్ని చేసేటటువంటి ఒక కార్యక్రమాన్ని అవిచ్ఛిన్నంగా నిర్వహిస్తూ ఉండడం, ఇప్పటికే ఎన్నో అధ్యాయాల్ని పిల్లలకి నేర్పించారు. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇవాళ రోజున 2 అధ్యాయాల్ని పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఈ అధ్యాయాల్ని ఇక్కడ పఠించారు. అది మా మనస్సుకి చాలా సంతోషాన్ని కలిగించింది. ఈ సందర్భంలో మీ అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకంగా ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. ఈ భగవద్గీతని ఇదే విధంగా ప్రతిరోజు తప్పకుండా చక్కగా పఠించాలి. ఒక అధ్యాయము అథవా కొన్ని శ్లోకాలనైనా కూడా తప్పకుండా ప్రతిరోజు పఠించాలి. దానికోసం ప్రతిరోజు ఒక భగవద్గీతలోంచి ఒక అధ్యాయం చదవాలి అనంటే దానికోసం లక్షలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. అదో బాగా శారీరకంగా శ్రమ పడాల్సినటువంటి అవసరం లేదు, అథవా గంటలు కూర్చోవాల్సినటువంటి అవసరం లేదు, ఏమీ లేదు. చాలా సులభం. రోజుకు ఒక అధ్యాయం పారాయణ చేయడానికి అదేం చాలా పెద్ద కష్టమైనటువంటి విషయం కానే కాదు. కానీ దాని ఫలితం మాత్రం చాలా గొప్పది. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా రాదు. అటువంటి ఫలితాన్ని కాసేపు మనం చదివేటటువంటి భగవద్గీత మనకు అందిస్తోంది. కాబట్టి అందరూ కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు అందరూ కూడా తప్పకుండా ఈ భగవద్గీతని పఠించాలి. ఒకవేళ ఇప్పటివరకు చదవలేదు అనంటే అయ్యో నేను ఇప్పటివరకు చదవలేదు కదా అనంటే అనుకోకల ఇంక నుంచైనా చదవచ్చు. ఇప్పటి నుంచి చదువుకున్నా కూడా ఏమి ఇబ్బంది లేదు, ఎవరికి నష్టం లేదు, చాలా ఇంకా లాభమే. నేను ఇంతవరకు చదువుకోలేదు కదండి ఇంక నుంచి చదువుకోవచ్చా అనంటే హాయిగా చదువుకోవచ్చు, ఎవరు వద్దన్నారు, పైగా చదువుకోనమని అంటున్నారు. కాబట్టి తప్పకుండా చదువుకోవచ్చు. దాన్ని పారాయణ చేసి ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రలు కావాలి అనేటటువంటి విషయాన్ని మరోసారి ఈ సందర్భంలో చెబుతూ మరొకసారి పిల్లలందరికీ కూడా చక్కగా ఆశీర్వాదాలు చేస్తూ ఉన్నాం. ఇంతసేపు చక్కగా పిల్లలందరూ చాలా చక్కగా క్రమశిక్షణగా అందరూ కూడా కూర్చున్నారు, చక్కగా పారాయణ చేశారు, చక్కగా ఆయన చెప్పిందంతా కూడా చక్కగా విన్నారు. చాలా సంతోషం.
అందరికీ కూడా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ అందరూ కూడా చక్కగా జీవితంలో మంచి స్థితికి రావాలి, ఉత్తమమైనటువంటి స్థితికి అందరూ కూడా రావాలి, తప్పకుండా వస్తారు అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో మరొకమారు అందరికీ తెలియజేస్తూ మా యొక్క ఆశీర్వాదాలని అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ భగవద్గీత పాఠం జరుగుతోంది అని తెలుసుకొని పిల్లల్ని చక్కగా మా పిల్లలు చక్కగా భగవద్గీత చదువుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ పాఠానికి పంపిస్తున్నటువంటి తల్లిదండ్రులు మీరు చేస్తున్న పని కూడా ఇక్కడ ప్రశంసనీయం. ఎందుకంటే ఇలా చక్కగా ఒకటి జరుగుతోంది అన్నప్పుడు వాళ్ళని సరైనటువంటి మార్గానికి పంపించాల్సింది పెద్దవాళ్ళ కర్తవ్యం. కాబట్టి ఇలా పాఠం జరుగుతోంది కాబట్టి మా పిల్లల్ని పంపించాలి అని సంకల్పించి ఇక్కడికి పంపించినటువంటి వాళ్ళు తల్లిదండ్రులు అందరికీ కూడా మా ఆశీర్వాదాలని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా ఈ పిల్లలకి ఈ పాఠాలని చెబుతున్నటువంటి వారు సూర్యనారాయణ గారు, ఆయనకి ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. అదే రకంగా ఇక్కడ నేను ఆరంభంలో చెప్పినట్టుగా ఈ శంకర మఠం అనేది ఇందాక చెప్పినట్టుగా ఈ శంకర మఠం అనేది ఇక్కడ ఉన్నటువంటి ఆస్తిక భక్త మహాజనులందరికీ కూడా చాలా శ్రద్ధా కేంద్రంగా విరాజమానం అవుతూ ఉన్నది. ఇక్కడ ఎప్పుడూ కూడా విశేషంగా నిరంతరంగా అనుష్ఠానాలు అథవా విశేషమైనటువంటి ధర్మానుష్ఠానాలు, విశేషమైనటువంటి ప్రవచనాలు, విశేషమైనటువంటి వేద సభలు మొదలైనటువంటివన్నీ కూడా ఆయా అలాగే మన పండగలు అన్నీ కూడా చక్కగా ఇక్కడ జరుగుతూ ఉండడం. ఇంతకుముందు మా గురువరేణ్యులు ఇక్కడికి చాలాసార్లు వచ్చారు. తర్వాత 2012వ సంవత్సరంలో కూడా ఇక్కడికి వచ్చి ఒకరోజు ఉండి విశేషంగా అనుగ్రహాన్ని అందించారు. ఆ తర్వాత మేము కూడా ఇక్కడికి ఒకసారి 2018లో ఇక్కడికి రావడం, కొంతసేపు వరకు ఇక్కడికి రావడం అనేది అప్పుడు జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ సందర్భంలో ఇక్కడ అమ్మవారి యొక్క పాత మూర్తి అమృతశిలామూర్తి అనేది ఉండేది. ఆ మూర్తిని మార్చి దాని యొక్క స్థానంలో పంచలోహ విగ్రహాన్ని కొంతకాలం క్రితం ఇక్కడ ప్రతిష్టాపన చేయించాం. విశేషంగా ఆ అనుగ్రహంతో దానితో ఇంకా విశేషంగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఇక్కడ ఎన్నో విధమైనటువంటి అభివృద్ధి కార్యాలు, ధార్మికమైనటువంటి కార్యాలు కూడా విశేషంగా జరుగుతూ ఉన్నాయి. అది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అమ్మవారి యొక్క ఆ మూర్తి రావడం, ఇవన్నీ కూడా ఇక్కడ విశేషమైనటువంటి అభివృద్ధి కార్యాలు ఇక్కడ జరుగుతూ ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంలో అందరికీ కూడా మరొకమారు అందరు భక్తులకి అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా శ్రీరామచంద్రమూర్తి గారు ఆయన ఈ యొక్క బాధ్యతని స్వీకరించి మొదటి నుంచి కూడా ఆయన ఇక్కడ సేవలో ఉన్నవారే కాబట్టి విశేషంగా ఆయనకి మేము బాధ్యతలను అప్పగించాం. ఆయన తన యొక్క బాధ్యతల్ని చాలా శ్రద్ధాభక్తులతో నిర్వహిస్తూ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఇక్కడ చేస్తున్నటువంటి వాటిని కూడా ఆయా కాలానికి తగినట్టుగా మా దగ్గరకు వచ్చి నివేదిస్తూ చేయవలసినటువంటి వాటన్నిటి కూడా చక్కగా అనుమతి పొందుతూ ఈ పనులన్నింటినీ కూడా చేస్తూ ఉన్నారు. ఆయనకి ఈ సందర్భంలో ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఆయనతో పాటు విశేషంగా దీంట్లో సహకరిస్తూ ఉన్నటువంటి సమస్త భక్తులకి అందరికీ కూడా ఎంతోమంది విశేషంగా ఇక్కడికి వచ్చి తమ సేవను అందించి దాతలుగా ఇక్కడికి వచ్చి తమ సేవను అందిస్తూ ఉన్నారు. అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఇవాటి రోజున ఇక్కడికి వచ్చినటువంటి సమస్త భక్తులకి కూడా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఇక్కడ ఉండి ఇవాళ రాత్రి ఇక్కడ చంద్రమౌళీశ్వర పూజ ఇదంతా కూడా చేసి రేపటి రోజున పొద్దున అందరికీ కూడా సమస్త భక్తులకి అందరికీ కూడా మంత్రాక్షతలను ఇచ్చి ప్రసాదాన్ని ఇచ్చి ఆ తర్వాత ఇక్కడి నుంచి తర్వాత ముందుకు వెళ్ళాలి అనేటటువంటి సంకల్పాన్ని చేసి ఈసారి ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ మరొకమారు ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఈ భాషణాన్ని ఇక్కడికి ఉపసంహరిస్తూ ఉన్నాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవా. ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలందరికీ కూడా ఒక మంత్రాన్ని, ఒక నామమంత్రాన్ని ఉపదేశించాలి అని ఒక సంకల్పం కూడా ఇప్పుడు చేసి ఉన్నాం. ఇప్పుడు నేను దాన్ని చెప్తాను, అందరూ కూడా చెప్పచ్చు. పిల్లలు అందరూ కూడా ఎవరైనా చెప్పచ్చు. అందరూ కూడా నేను చెప్పిన దాన్ని అందరూ కూడా విశేషంగా చెప్పండి. నమఃశంకరాయ నమఃశంకరాయ నమఃశంకరాయ. ఈ నమఃశంకరాయ అనేటటువంటి మంత్రాన్ని అందరూ కూడా ప్రతిరోజు తప్పకుండా దీన్ని జపించి ఇంకా భగవంతుడి అనుగ్రహానికి అందరూ కూడా విశేషంగా పాత్రలు కావాలి అని చెప్తూ అందరికీ ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం.